ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభి వందన వచనాన్ని తెలియజేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. సృష్టికర్త దేవా, నీ మహోన్నతమైన నామమునకు వందనాలు. నీ కృప మాతో ఉంచి ఈ దినమందు ఇటు రీతిగా మీ సన్నిధిలో కలుసుకునే గొప్ప కృప మాకు దయచేసిన విధానం బట్టి వందనాలు. ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని మార్పులోనికి తీసుకురండి, మారు మనసు దయచేయండి, వారి హృదయాలు కదిలించబడ్డానికి మీరు సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచి ప్రతి ఒక్కరితో మాట్లాడమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 50వ అధ్యాయము 21వ వచనం. నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనంలో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను అంటున్నాడు. ఎంతోమంది కుటుంబాలలో చాలామంది కూడా కుటుంబ పోషణ జరగక ఆయా ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఆయా సమస్యలు ఎదుర్కొంటూ చాలామంది కష్టముతో వారి కుటుంబాలను మరి ముందుకు కొనసాగించుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు, అంటే సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి అనుసరించిన వారి జీవితాలలో కూడా చాలామంది కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆ సమస్యలు తట్టుకోలేక వారి జీవితంలో ఎన్నో ఇబ్బందులకు గురైపోతున్నారు. కానీ లోకరక్షకుడు, సర్వాధికారి, సృష్టికర్త, సృష్టిని సృజించిన దేవాది దేవుడు, సృష్టి అంతటిని ఏలుబడి చేస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరి పాపాలను కడిగిన దేవుడు, ప్రతి ఒక్కరి అవసరతలు ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు, లోకరక్షకుడు నజరేయుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయనే మన పిల్లలను, మన కుటుంబాన్ని, మన అవసరతలను తీర్చగలిగిన సమర్థుడు, సర్వాధికారి, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు. మన పక్షముగా గొప్ప కార్యములు చేయు దేవాది దేవుడు ఆయనే. నువ్వు గనక నమ్మితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు నమ్మి విశ్వసించితే మన జీవితాలలో బలమైన కార్యాలు జరుగుతాయి. నీ కుటుంబాన్ని పోషించే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు అనుకుంటున్నావేమో, నా భర్త కష్టపడటం లేదు, నా పిల్లలు కష్టపడడం లేదు, నేను కూడా కష్టపడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను, కానీ మా జీవితం గడవడమే చాలా కష్టతరముగా ఉందని అనుకుంటున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, సర్వశక్తిమంతుడు, నీతి సూర్యుడు, గొప్ప దేవుడు, బలవంతుడు, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినమందు బలముగా బలమైన కార్యము చేయాలని ఆయన ఉద్దేశించాడు. కాబట్టి నేను నిన్నును నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆ వాగ్దానం నెరవేర్చగల సమర్థుడు, శక్తిమంతుడు, లోకరక్షకుడు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన పైన విశ్వాసం ఉంచి నమ్ముదాం. ఆయన కార్యాలు మన జీవితాల్లో రుచి చూద్దాం. ఆయన కృపకు పాత్రులుగా ఉందాం. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, స్తోత్రం. మీ సన్నిధి ప్రతి ఒక్కరి జీవితాలలో ఉంచండి. రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనస్సు మీరు దయచేయండి. నమ్మకం లేని ప్రతి ఒక్కరు కూడా నమ్మకము కలిగి మీరు గొప్ప కార్యాలు చేయగల దేవుడని, మా కుటుంబాన్ని పోషించే దేవుడవని వారందరూ విశ్వసించి మీ సన్నిధిలో జీవించే గొప్ప కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. రాజుల రాజా, హృదయాలు ఎరిగిన దేవుడా, మనసు ఎరిగిన దేవుడా, కృపగల దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలను ఫలభరితముగా ఉంచే దేవుడవు నీవే. విత్తేది ఒకళ్ళు, కోసేది ఒకళ్ళు, నీరు పోసేది ఒకళ్ళు, కానీ వృద్ధి చేసేది నీవే. నీలోనే ఫలింపు ఉంది. నీ ద్వారాగానే మేము ఫలింపగలం. మా ఆత్మీయ జీవితాలకు పట్టిన తెగుళ్ళు, మా ఆత్మీయ జీవితంలో మేము దిగజారిపోకుండా ప్రతి విధమైన కీడు, తెగులు, అపాయములు, శోధనలు తప్పించి మీ సన్నిధిలో ఎదిగి ఫలించే గొప్ప కృప దయచేయండి. ఈ దినము ప్రార్థనతో ఎవరైతే ప్రారంభిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరగడానికి కృప చూపించమని అడుగుతూ, నీ బలమైన కార్యాలు జరిగించి సహాయం చేయమని అడుగుతూ
ఈ దినమంతా నీ మేలు చేత ప్రతి ఒక్కరిని నింపి తృప్తి పరచమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడును ప్రార్థనలో ఏకీభవించిన వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి సదా తోడే నడిపించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఇది మొదలుకొని దేవుని చేత ఎల్లప్పుడూ ఆశీర్వదించబడదాం. మన కుటుంబాలు దేవుని ద్వారాగా మాత్రమే పోషించబడతాయి. ఆ విషయాన్ని గమనించి ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోదాం. దేవుని యొక్క కృప ఎల్లప్పుడు మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.